ఆవిడ ఆంధ్ర పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కాకుండా తెలంగాణలో ఒక ఖమ్మమే పోటీ చేసి గెలవక్కర్లా, ఓ 1,00,000 ఓట్లు వచ్చినాయి అనుకోండి, ప్రాక్టికల్గా తన శక్తి ఏంటో తెలుస్తుంది. అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆవిడని దగ్గరికి తీస్తుంది. తను 1,00,000 2,00,000 ఓట్లు తేగలదు అనుకున్నప్పుడు కాంగ్రెస్ కంట్రోల్లోకి వచ్చుతుంది, జాగ్రత్త పడుతుంది, ఆవిడకి విలువ ఇవ్వడం ప్రారంభిస్తుంది. అలా కాకుండా తను పోటీ చేయకపోవడం వల్ల ఏమైపోయింది, కాంగ్రెస్లో బలహీన నాయకురాలు ఏది ఒత్తు పెట్టుకోవాలా, ఒక్క సీట్ ఇవ్వాలా, కనీసం ఈ మనుషుల్ని ఎవరిని చేర్చుకోవాలా, విలీనం చేసుకోలేదు. అయినా సరే కాంగ్రెస్కి మద్దతు ఇచ్చుకున్న ఎంతటి దౌర్భాగ్య పరిస్థితికి ఆవిడ వెళ్ళిపోయాక ఏముంది ఆవిడ దగ్గర వ్యూహం? కేఏ పాల్ 1000 రెట్లు బెటర్ ఆవిడకంటే అయిపోయింది. తర్వాత పోనీ ఏమైనా పాలిటిక్స్ సీరియస్గా చేస్తుందా? లేదు. ఇప్పుడు ఆంధ్రాకి చేస్తుందట. ఏంటి ఆవిడ ఆంధ్రాకి చేసేది? ఇప్పుడు ఇందులో తెలుగుదేశం పార్టీ అంటే యాంటీ జగన్ అనుకుందాం, యాంటీ జగన్గా ఏం చేస్తుంది? జగన్ మీద పులివెందులో పోటీ పడుతుందా, కడపలో పోటీ పడుతుందా పార్లమెంట్ స్థానానికి? దెన్ అంటే ఆవిడ సింగిల్ గా ఎక్కడి నుంచి పోటీ పడుతుంది అనేది ఒక పాయింట్. కాంగ్రెస్ తరఫున ఆమె మొత్తం కాంగ్రెస్ ప్రచారం చేస్తుందా కాంగ్రెస్ తరఫున? కాంగ్రెస్ చెప్పాలి కదా మొక్క. కాంగ్రెస్ ఏమంటున్నారు మాట్లాడిన వాళ్ళందరూ? వస్తే స్వాగతిస్తామంటున్నారు. అంటే ఇంకా చేర్చుకోలేదని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్ తెలంగాణ